రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారికి అందాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ 2 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని టీఎఫ్, సిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. తాజాగా ఒక సభలో పాల్గొన్న సందర్భంగా చావా రవి మాట్లాడుతూ పెన్షనరీ బెనిఫిట్స్ అందకపోవడం వల్ల పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం సమాజానికి సేవలందించిన గురువులు పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవ్వడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి కేవలం పెన్షనరీ బెనిఫిట్స్ మాత్రమే కాదు, ఇంకా అనేక కీలక ప్రయోజనాలు కూడా 2 సంవత్సరాలకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సాధారణ భవిష్య నిధి అనేది ఉద్యోగుల సొంత పొదుపు. ఇది రిటైర్మెంట్ సమయంలో వారికి చాలా అవసరం. అలాగే టీఎస్‌జిఎల్ఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా పథకం ద్వారా లభించే మొత్తాలు, సరెండర్లు, ఎన్కాస్మెంట్ ఇక ఉద్యోగులు తమ సర్వీస్ సమయంలో తీసుకొని సెలవులకు బదులుగా పొందే నగదు ఇది. అలాగే పెండింగ్ లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక పిఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలని, వేతన సవరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారన్నారు. పదవి విరమణ చేసిన వారి సమస్యలతో పాటు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఒక ముఖ్యమైన డిమాండ్‌ను కూడా చావా రవి ప్రస్తావించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ట్యాట్ నుంచి మినహాయించాలని ఆయన అన్నారు. ఇప్పటికే వారు ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నందున మళ్ళీ ట్యాట్ రాయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ డిమాండ్లన్నీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సంక్షేమానికి అత్యంత ముఖ్యమైనవని, పదవి విరమణ తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఈ ఆర్థిక భద్రత చాలా అవసరమని, పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను విడుదల చేయకపోవడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలను తక్షణమే పరిగణలోకి తీసుకొని పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, వారి బకాయిలను వెంటనే విడుదల చేసి పీఆర్సీని అమలు చేసి పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లించడం ద్వారా వారికి ఆర్థిక భద్రతను, మానసిక ప్రశాంతతను అందించాలని ఈ విధంగా చావా రవి డిమాండ్ చేయడం అయితే జరిగింది.